మనం కృపావరాలనే శ్రేష్టమైన సంగతులు మనం ఆలోచన చేస్తున్నామండి. మనం గత వారం కృపావరాలు మొదటి శతాబ్దంలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు కృపావరాలు ఇవ్వబడ్డాయని, ఆ కృపావరాలు అపోస్తుల ద్వారా ఇవ్వబడ్డాయని, నేడు అత్యధికంగా అపార్థం చేయబడుతున్న లేఖనము యావేల గ్రంథములో ప్రవచింపబడిన ప్రవచనము అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అపోస్తుల ద్వారా ఎలా నెరవేర్చబడిందన్న సంగతులను సరిగ్గా అవగాహన లేక వారు అపోస్తులు పొందుకొని మొదటి శతాబ్ద కాలంలో దేవుని ఇంటి నిర్మాణం అనగా దేవుని ఇల్లు కట్టబడ్డానికి అక్కడ కృపావరాలు అలాగే యావేలు గ్రంథం యొక్క ప్రవచనం నెరవేర్చబడిందని ముందుగా అపోస్తులు దాన్ని పొందుకొని అపోస్తుల ద్వారా సర్వసృష్టికి సువార్త అందించట్లో దేవుడు ఏర్పాటును అనుసరించి అది అన్యజనులు మనం చూసినట్టయితే తన సంకల్పాన్ని అనుసరించి యూదులు అన్యజనులు ఏకమై అవడానికి క్రమమైన పద్ధతిలో మనం అపోస్తుల కార్యాన్ని ఆలోచించినట్టయితే మనకి ఈ సంగతులు మనకి గ్రహించుకోవచ్చండి. మనం చూసినట్టయితే మనకి అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 4-5 వచనాల్లో తండ్రి యొక్క వాగ్దానం అంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందడం లేదా పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడుట ఇది తండ్రి యొక్క వాగ్దానమై ఉన్నదని, అలాగే జగత్తుకు ముందరే నిర్ణయించిన తన కార్యక్రమాన్ని ముందుగా ప్రవక్తల ద్వారా సందేశం మనకి తండ్రి యొక్క వాగ్దానము అది పరిశుద్ధాత్ముడని మనం కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తామండి. ముందుగా అది ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఉన్న దినాల్లో తండ్రి యొక్క వాగ్దానం గురించి మాట్లాడారు. అలాగే బాప్తిసం ఇచ్చి యోహాను కూడా తండ్రి యొక్క వాగ్దానం పరిశుద్ధాత్మలో బాప్తిసం అని యోహాను గారు కూడా మాట్లాడారు. అలాగే పూర్వకాలం ప్రవక్తలు కూడా మాట్లాడారు తండ్రి యొక్క వాగ్దానం పరిశుద్ధాత్మ అని, పరిశుద్ధాత్ముడు సకల జనుల మీద కుమ్మరింపబడతారని, అది యూదుడని లేదు గ్రీసు దేశస్థుడని లేదు అందరి మీద కుమ్మరింపబడతాడని మనకి తండ్రి యొక్క వాగ్దానం అన్యజనుల సహితము ఈ వాగ్దానం పొందుకుంటారని, యూదులతో పాటు సమాన వరము దేవుని సంకల్ప ప్రకారం క్రీస్తు యేసునందు ఈ సంగతులు మనకి సవివరంగా మనకి అపోస్తుల కార్యం వివరిస్తుంది అన్నమాట అండి. మనం ఒక విషయం ఆలోచించినట్టయితే ఈ కృపావరాలు అన్నాయి మనకు అర్థం కావాలంటే కొంచెం శ్రేష్టమైన సంగతులు ముందుగా మనం ఆలోచన చేసినట్టయితే ఈ కృపావరాలు ఎవరికి ఎప్పుడు ఎందుకు ఇవ్వబడ్డాయి అన్నది, ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయి, ఎందుకు ఇవ్వబడ్డాయి, అవి ఎంతకాలం ఉన్నాయి అన్నది మనకి గ్రహింపు వస్తుంది. మనకి అంటే మన విశ్వాస జీవితంలో అభివృద్ధి అవి మనం ఎంతవరకు ఇవ్వబడ్డాయి అన్నది మనకి గ్రహించుకోవచ్చు అన్నమాట అండి. మనం చూసినట్టయితే ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనం ఎరిగిన సంగతే మనం అనేక సంగతులు క్రీస్తు శరీరం అనగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు శిలువ మరణం తర్వాత సర్వసృష్టికి సువార్త అందించట్లో ముందుగా అపోస్తులు ప్రవక్తలు ముందుగా పనిచేసినట్టు, తర్వాత సువార్తకులు ఉపదేశకులు సంఘపు యొక్క కాపర్లు పనిచేసినట్టు మనకి ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువున్నట్టయితే మీరు పరిశీలన చేసినట్టయితే ఈ సంగతులు రాయబడి ఉంటాయి అన్నమాట. సంఘము అంటే క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి కొరకు అంటే క్రీస్తు యొక్క శరీరాన్ని దేవుని మనం ఎఫ్ఎస్సీ పత్రిక 2:19వ వచనం చూసినట్టయితే దేవుని ఇంటివారు అన్నాడు మాట అండి. అంటే క్రీస్తు శరీరాన్ని దేవుని ఇల్లుతో పోల్చాడు, దేవుని గృహంతో పోల్చాడు, దేవుని రాజ్యంతో పోల్చాడు, క్రీస్తు శరీరంతో పోల్చాడు, దేవుని సంఘమని పోల్చాడు, గొర్రెపిల్ల సంఘమని పోల్చాడు. అలాగే అనేకమైన వివిధమైన వర్ణలతో మనకి దేవుని ఇల్లు అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనదండి. మన జీవితాల్లో
ఇల్లు అన్నది ఎంత ప్రాముఖ్యమైన అంశమో, కుటుంబాలు క్షేమాభివృద్ధి చెంది గౌరవంగా జీవించడానికి, కుటుంబాలు అభివృద్ధి అవటానికి భౌతికమైన ఇల్లు గురించి అందరికీ ఎరికే మనం అందరం ప్రతి ఒక్కరూ గృహం అంటే ఆ, ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరికి గృహం అంటే భౌతిక సంబంధంగా కుటుంబాల క్షేమాభివృద్ధి కొరకు ప్రతి ఇల్లు ఈ సమాజంలో గౌరవంగా జీవించడానికి ఇల్లు కట్టుకుని తమ కుటుంబం గౌరవంగా క్షేమాభివృద్ధి కొరకు ఘనత పొందడానికి ఇల్లు నిర్మించుకుంటారు, భౌతిక సంబంధమైన కట్టడాలు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైందండి ఈ ఈ ఈ దేవుని ఇల్లు అన్నది. కాబట్టి ఈ ఆత్మ సంబంధ విషయాల్లో దేవుడు తన ఇంటిని ఎలా కట్టాడు అన్నది జగత్తుకు ముందరే నిర్ణయించాడు. అది క్రీస్తు ప్రభు ద్వారా కట్టబడుతుంది అన్నారు. ఆ క్రీస్తు ప్రభు ద్వారా కట్టబడే దేవుని ఇల్లు మనం చూసినట్టయితే ఎలా కట్టబడిందంటే, మొట్టమొదట శిలువ మరణం తర్వాత తిరిగి లేచిన తర్వాత అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, సువార్తికుల ద్వారా, కాపర్ల ద్వారా, ఉపదేశకుల ద్వారా సంఘము అంటే దేవుని ఇల్లు కట్టబడుతుంది లేదా దేవుని ఇల్లు కట్టబడుతుంది అన్నది మనం గ్రహించుకోవచ్చండి. అందుకే 2:20 ఎఫెసీ పత్రిక ముఖ్యమైన మూలరాయి ప్రభువైన యేసుక్రీస్తు వారు. అపోస్తులు ప్రవక్తల యొక్క బోధ చాలా ప్రాముఖ్యమైంది. మొదటి శతాబ్దంలో అపోస్తులు ప్రవక్తల యొక్క బోధ చాలా ప్రాముఖ్యమైంది అన్నమాట అండి. ఎందుకంటే అపోస్తుల యొక్క ప్రవక్తల యొక్క బోధ పునాది ఉన్నదన్నమాట అండి. నేడు దేవుని ఇల్లు కట్టబడట్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ముఖ్యమైన మూలరాయి ఉండగా, అపోస్తులు ప్రవక్తల యొక్క బోధ పునాది ఉన్నదన్నమాట అండి. ఆ బోధ అన్నది ఆ బోధ వల్ల ఇప్పుడు నేడు దేవుని రాజ్యం కట్టబడింది అన్నది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి మాట అండి. కాబట్టి ఈ సంగతులు మనం అపోస్తుల కార్యము చాలా అద్భుతమైన సంగతులు మనకు తెలియజేస్తూ ఉంటది. ఎందుకంటే భౌతిక సంబంధమైన సృష్టి మనం ఆదికాండంలో ఎరిగితే, ఇక్కడ ఆత్మ సంబంధమైన నూతన సృష్టి ఎలాగా దేవుడు జగత్తుకు ముందరే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా శిలువ మరణం ద్వారా ఏర్పాటు ఎలా చేశాడో, స్థానిక సంఘం కూడా మనం సహోదరుల ద్వారా అనేక సంగతులు మనం వింటానే ఉన్నాం. సంఘము కూడా ఆయన సంకల్ప ప్రకారం ఎలాగ కట్టబడిందన్నది మనం ఇక్కడ అపోస్తుల కార్యాల్లో నూతన సృష్టి ఎలాగ ఆరంభింపబడింది అన్నది మనకు చాలా అద్భుతంగా మనకి వివరింపబడుతుంది అన్నమాట. ఈ సంగతులు మనం గ్రహించుకుంటే ఇల్లు ఎలాగ కట్టబడాలో, ఆ కట్టబడట్లో ఎవరెవరు ప్రాముఖ్యంగా దేవుడు తన సంకల్ప ప్రకారం అపోస్తుల్ని, ప్రవక్తల్ని, సువార్తికుల్ని, అలాగే కాపరుల్ని, పెద్దల్ని ఎలాగ ఉపయోగించుకున్నారో ఆ ఇంటి నిర్మాణం కోసం, ఆ ఇల్లు ఎలా కట్టబడింది అన్నది మనకు అపోస్తుల కార్యం తెలియజేయబడుతుంది అన్నమాట అండి. ఎందుకంటే మనం చూసినట్టయితే మనం ఒక మాట చాలా ప్రాముఖ్యంగా, దేవుడు తన నిర్ణయించిన సంకల్పాన్ని ఆది నుంచి ప్రతి ఒక్కరిని ప్రత్యేకపరుచుకున్నాడండి. దేవుడు ఆది నుంచి తన అనాది సంకల్పం నెరవేర్చట్లో దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. మనం ప్రత్యేకపరుచుకున్నాడంటే పరిశుద్ధపరుచుకుని, లేకపోతే పరిశుద్ధత అంటే ప్రత్యేకపరుచుకున్నట, లేకపోతే ప్రత్యేకంగా పిలుచుకున్నాడు, లేకపోతే ప్రత్యేకంగా తన పని కొరకు, లేకపోతే తన పిల్లలుగా ఉండటానికి ప్రత్యేకపరుచుకుంటానే వచ్చాడు ఆది నుంచి తన సంకల్పాన్ని నెరవేర్చడానికి. మనం ఆది నుంచి చూసినట్టయితే పితరుల కాలంలో ప్రత్యేకపరుచుకున్నారు పితరుల్ని. మనం ధర్మశాస్త్ర కాలంలో ప్రవక్తలను ప్రత్యేకపరుచుకున్నాడు. మనం చూసినట్టయితే ఇలాగా ప్రతి ఒక్కరిని తన పని కొరకు, తన సంకల్పం నెరవేర్చుకోవటకు ప్రత్యేకత అన్నది చాలా ప్రాముఖ్యమండి. ఇక్కడ ప్రత్యేకత అన్నది మనం గమనించవలసిన అవసరం ఉన్నదండి. ఎందుకంటే దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చట్లో తన పిల్లలైన వారిని దేవదూతలను ఉపయోగించారు. అలాగే దేవదూతలు పనిచేశారు తన పనిలో. కానీ ఈ భూమి మీద తన పిల్లలైన వారి ద్వారా పని జరిగించడానికి తన పిల్లలను ప్రత్యేకపరుచుకున్నాడు. మనం చూసినట్టయితే ఆదికాండంలో ప్రత్యేకపరుచుకుంటానే వచ్చాడండి. నోవాహుని ప్రత్యేకపరిచాడు, అబ్రహామును ప్రత్యేకపరిచాడు. మనం చూసినట్టయితే మొట్టమొదట ఆదాము పుట్టిన హేబేల్ని ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకంగా చూసినట్టు మనం గ్రంథాన్ని మనం ఆలోచన చేయొచ్చు. అలాగే హేబేలుకు బదులుగా ఎనోషోను
అలాగే షేతు ఇలాగ మనం చూసినట్టయితే ఆదికాండంలో తన పిల్లలైన వారిని ప్రత్యేకపరుచుకున్నాడని తన 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 పరుచుకుని తన సంకల్పాన్ని నెరవేర్చట్లో జగత్తుకు ముందర నిర్ణయించిన తన సంకల్పాన్ని నెరవేర్చడంలో ప్రత్యేకపరుచుకున్నాడని పితల కాలంలో తెలియజేయబడుతుంది, ప్రవక్తల కాలంలో కూడా తెలియజేయబడుతుంది. అలాగే ప్రభు అని యేసుక్రీస్తుని శరీరధారిగా పంపించి అలాగే ప్రత్యేకపరుచుకున్నాడని ప్రత్యేకమైన తన సంకల్పాన్ని నెరవేర్చడంలో ప్రభు అని యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా వచ్చారని, అలాగే ప్రభు అని యేసుక్రీస్తు వారు అలాగే అపోస్తులను ప్రత్యేకపరిచారని, అలాగే అపోస్తులు బోధ విన్న వారిని లోకం నుంచి దేవుడు తన పిల్లలుగా క్రీస్తు యేసునందు ప్రత్యేకపరుచుకుంటున్నాడని, ఇలాగ మనం చూసినట్టయితే గ్రంథం ఒక క్రమమైన పద్ధతిలో తన సంకల్పాన్ని దేవుడు ఆది నుంచి నెరవేరుస్తున్నాడు అన్నదే మనకి మనం లేఖనాలని అనగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు మనకి ఎరికైంది. ఎందుకంటే ఈ ప్రత్యేకత అన్నది చాలా ప్రాముఖ్యం మాటండి. ఈ ప్రత్యేకపరుచుకున్నాడు, పిలుచుకొని లేకపోతే ఏర్పాటు చేసుకుని అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశం మాటండి. మనం చూసినట్టయితే అపోస్తులు మనం నేర్చుకున్న అపోస్తులు ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఈ అపోస్తులు ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడంటే మనం చూసినట్టయితే ఆది నుంచి మనం చూసినట్టయితే ప్రవక్తల గ్రంథాల్లో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఒక రాజ్యాన్ని స్థాపించాలి. అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క రాజ్యం కూల్చబడాలంటే దేవుడు ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని స్థాపించాలి. అది ఎవరి ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. మనం దానియేలు గ్రంథంలో పరిశీలన చేసిన ప్రవక్తల గ్రంథాల్లో మనం అనేక సంగతులు మనకి ప్రవచనాలు ఉంటాయి ఈ రాజ్యం గురించి అండి. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రభువైన యేసుక్రీస్తు వారే కడతారని, ఆ కట్టబడ్డానికి ఎవరిని ఏర్పాటు తన సంకల్ప ప్రకారం ఎవరిని ఆ రాజ్యం కట్టబడడానికి అపోస్తులను, ప్రవక్తలను, అలాగే సువార్తికులను, పెద్దలు, సంఘ కాపురులను, ఉపదేశకులను దేవుని రాజ్యం కట్టబడడానికి కనుక క్రీస్తు సంఘం అభివృద్ధి అవడానికి మనం తన సంకల్పాన్ని నెరవేర్చట్లో ఈ కార్యక్రమంలో ఇలాగ తన పిల్లలైన వారిని, విధేయులైన వారిని, లోబడిన వారిని ప్రత్యేకపరుచుకుని తన కార్యాన్ని దేవుని రాజ్య అభివృద్ధి కొరకు, లేకపోతే క్రీస్తు సంఘము లేకపోతే క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి కొరకు ఈ కార్యక్రమం నడిపిస్తున్నట్టు, దేవుడు తన కార్యాలను నెరవేరుస్తున్నట్టు మనం ఆలోచించినట్టయితే అపోస్తులను ప్రత్యేకపరుచుకున్నాడు అన్నమాట అండి. అపోస్తుల్ని ప్రత్యేకపరుచుకున్నాడు దేనికోసం? పూర్వకాలంలో తన సంకల్పాన్ని నెరవేర్చట్లో అబ్రహాం సంతానం అబ్రహాం, ఇస్సాకు, యాకోబును ప్రత్యేకపరుచుకొని వారికి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ప్రకారం వారు ఇశ్రాయేలీల్ని అభివృద్ధి దయచేశాడు, ప్రత్యేకపరుచుకొని వారికి నిబంధన ఇచ్చాడు. అలాగే నేడు మానవ జాతి మానవులందరూ క్రీస్తు యేసునందు ఒక్కటిగా అవ్వాలంటే ఆ రాజ్యం యొక్క నిర్మాణం కోసం దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు అపోస్తుల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకంటే శిష్యులైన వారు అందరూ అపోస్తులు కాదు, అపోస్తులను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుని సంకల్పం నెరవేర్చట్లో అపోస్తులను ప్రత్యేకపరుచుకున్నాడని మన సహోదరులు కూడా మనకి ఒకసారి అపోస్తులను ఎలాగ ఏర్పాటు చేసుకున్నారో చెప్పారన్నమాట అండి. మనకి యోహాను సువార్త 17:6 దేవుడు క్రీస్తు ప్రభు దగ్గరికి అపోస్తులను పంపిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రత్యేకపరిచారండి. 12 మంది ప్రత్యేకపరిచే వారిని అపోస్తులు అని పెట్టారు. వాళ్ళకి దేవుని రాజ్యం యొక్క సంగతులన్నీ ముందే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉపదేశించారన్నమాట అండి. ఆ రాజ్యం కోసం దేవుని రాజ్యం ఎలా నిర్మాణం అవుతుందో, దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుందో ఉపమానాల ద్వారా అనేక సంగతులు తెలియజేశారు అపోస్తులకు మాట అండి. ఎందుకంటే ఆ రాజ్యం యొక్క నిర్మాణంలో వారు ఏం పొందుకుంటారో కూడా తండ్రి యొక్క వాగ్దానం పరిశుద్ధాత్మలో వారు బాప్తిసం పొందుకుంటారని ముందుగా బాప్తిసమిచ్చి యోహాను తెలియజేశాడు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మీరు తండ్రి యొక్క వాగ్దానం పొందుకుంటారు, తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి, ఈ తండ్రి మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, సర్వ సృష్టికి భూదిగంతాలకు సువార్త వెళ్ళాలని
మొట్టమొదటగా ప్రవక్తలు ప్రవర్తించిన ఆ లేఖనాలను బట్టి తండ్రి, అలాగే బాప్తిస్మ ఇచ్చి యోహాను ప్రవర్తించిన దాన్ని బట్టి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు తను సిద్ధపరిచాడు మాట అండి వాళ్ళని తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టమని. మనం చూసినట్టయితే మన గత వారం మనం ఆలోచన చేస్తాం. లోకా సువార్త మనం చూసినట్టయితే 24:48-49లో మీరు యెరూషలేములోనే నిలిచుండండి, తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి, మీకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడతాడు, మీరు పొందుకోవాలి. ఎందుకు అంటే మనం చూసినట్టయితే అపోస్తుల కార్యం ఎందుకు పరిశుద్ధాత్ముడు వాళ్ళు అనుగ్రహింపబడుతున్నాడంటే వారు పని, దేవుని రాజ్యం యొక్క నిర్మాణం, దేవుని రాజ్యం యొక్క దేవుని రాజ్యం కట్టబడాలంటే, దేవుని రాజ్యం కట్టబడాలన్నా, దేవుని రాజ్యం సర్వ సృష్టికి వ్యాపించాలన్నా వారికి పని అప్పచెప్పబడింది అన్నమాట అండి. మనం 8వ వచనం అపోస్తుల కార్యం తండ్రి యొక్క వాగ్దానం మీరు పొందుకుంటారని, మీరు పరిశుద్ధాత్మ పొందుకుంటారని 4-5 వచనాల్లో ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత మరలా అపోస్తులకు తెలియజేస్తూ 8వ వచనం కూడా ఈ సంగతులు మాట్లాడారన్నమాట అండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములోను యోదాయ సమరయ దేశంలో ఎందును భూదిగంతల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. అంటే ఇక్కడ అపోస్తులను ప్రత్యేకపరుచుకొని దేవుని తన కుమారుడు ద్వారా కట్టబోయే రాజ్యానికి వారు సారథులుగా పనిచేయడానికి మహోన్నతుడైన దేవుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చట్లో ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు కూడా వారికి ఆ వాగ్దానం చేసినట్టు మనకి గ్రంథం తెలియజేస్తుందన్నమాట అండి. తండ్రి యొక్క వాగ్దానం ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు కూడా అపోస్తులు తన శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా ఈ సంగతులు తెలియజేశారన్నమాట అండి. అపోస్తులను గురించిన సంగతులు మనం ఆలోచన చేస్తే అపోస్తులు ప్రభువు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తూ తన రాజ్యం కోసం చెప్పినప్పుడు ఆ రాజ్యంలో మీకు తండ్రి యొక్క వాగ్దానం కోసం అనగా పరిశుద్ధాత్మ మీకు పొందుకుంటారని ఈ సంగతులు మనకి అపోస్తులకు ముందుగానే తన శరీరధారి ఉన్న దినాల్లో తెలియజేశారన్నమాట అండి. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము సారథులు ఎవరంటే పునాది మూలరాయి ప్రభు అయి ఉంటే దాన్ని పునాది వేయబోయేవారు అపోస్తులే, ప్రవక్తలు. ముందుగా అపోస్తులకు ఆ బాధ్యత అప్పచెప్పినట్లు ముందుగానే శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆ సంగతుల్ని పరిశుద్ధాత్మ మీరు పొందుకుంటారు అనే సంగతుల్ని ముందుగానే తెలియజేసుకొచ్చారు. మన యోహాను సువార్త 7వ అధ్యాయం మనం చూసినట్టయితే 7వ అధ్యాయం 39వ వచనంలో ఈ సంగతులు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు అపోస్తులకు తెలియజేస్తారు. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను వచ్చి ఈ మాట చెప్పను, యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. అంటే వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క వాగ్దానం గురించి ముందుగానే వారికి పరిచయం చేసుకుంటా వచ్చాడు మాట అండి. వారికి జ్ఞాపకం చేసుకుంటానే వచ్చారు. ఉపదేశంలో ఇగో మీరు పరిశుద్ధాత్మ పొందుకుంటారు, మీరు ఆత్మను పొందుకుంటారు, తండ్రి యొక్క వాగ్దానం కోసం ముందుగానే వాళ్ళని దేవుని యొక్క రాజ్యం యొక్క నిర్మాణం జరగాలి కాబట్టి ముందుగానే వారు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకుంటారని ముందుగానే తెలియజేసుకొచ్చారు. ఈ పరిశుద్ధాత్మ గురించిన సంగతులు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ సంగతుల్ని మనకి వారికి తెలియజేసుకుంటానే వచ్చాడు అన్నమాట అండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ, అంటే నేను వెళ్ళిన తర్వాత మీలో ఉండడానికి, మీలో నివసించడానికి ఆదరణకర్తను పంపబడతాడు. నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి పంపిస్తాడు చెప్పాడు కదండి. 25వ వచనంలో కూడా నేను మీ యొద్ద ఉండగానే యోహాను సువార్త మనకి 14వ అధ్యాయం మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను ఏ సంగతులు చెప్పానో ఆ సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాడు. అంటే మీరే కాదు, మీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆయన నేను ఏమైతే ఉపదేశించిన ఆ సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను వేడుకుంటాను తండ్రిని, తండ్రి నా నామాన్ని పంపిస్తాడు.
అని ముందుగానే వారికి ఆ రాజ్యం యొక్క నిర్మాణం కోసం ముందుగానే ఎవరు వారిలో ఉండి పనిచేస్తాడంటే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ పనిచేస్తాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లోనే వారికి ఉపదేశం చేసినట్లు, శిష్యులైన అపోస్తులైన వారికి ఉపదేశం చేసినట్లు మనకి యోహాను సువార్త 15 అధ్యాయంలో కూడా ఈ సంగతులు తెలియజేశారు. 15 అధ్యాయం 26-27లో తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోతు ఆత్మకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి స్వచ్ఛ స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును, మీరును మొదటి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇచ్చురు. అంటే ఇప్పుడు అపోస్తుల్లో పరిశుద్ధాత్ముడు ఉండి అలాగే దేవుని రాజ్యం యొక్క నిర్మాణం జరుగుతుంది అన్నమాట అండి. అపోస్తుల కార్యం మనం చూసినట్టయితే అంచె దినములు అన్నాడు మాట అండి. అంచె దినాల్లో అంటే అంచె దినాలు అంటే ఇక్కడ మనకి పాత నిబంధన యొక్క ముగింపు, క్రొత్త నిబంధన యొక్క ప్రారంభం మాట అండి. ఇక్కడ క్రొత్త నిబంధన యొక్క ప్రారంభం జరుగుతుందన్నమాట అండి. ఈ అంచె దినాలు అన్నది మనకి యావేలు గ్రంథంలో అంచె దినాలు అన్నాడు అన్నమాట అండి. అక్కడ పాత నిబంధన యొక్క ముగింపు కార్యక్రమం, క్రొత్త నిబంధన ప్రారంభోత్సవం జరుగుతుందన్నమాట అండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అక్కడ ఇనాగ్రేషన్ అనగా మొట్టమొదట అపోస్తులు మొట్టమొదట పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందినప్పుడు మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధాత్మలో వారు బాప్తిసం పొందుకున్నప్పుడు మొట్టమొదటగా వారు 12 మంది క్రొత్త నిబంధనలో వారు క్రొత్త నిబంధన రాజ్యప్రభులుగా వారు ప్రత్యేకింపబడిన వారుగా ప్రత్యేకంగా వారికి వాగ్దానం ఇచ్చినట్టు ఆ వాగ్దానం వారు పొందుకొని మొట్టమొదట 12 మంది పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకొని క్రొత్త నిబంధన సారథులుగా వారు పని ప్రారంభం జరుగుతుందని ముందుగానే తెలియజేశారు. అంటే అపోస్తుల్లో ఏముంటదంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఏ సంగతులు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏవైతే సంగతులు చెప్పాడో అయ్యే సంగతులు జ్ఞాపకం చేస్తాడు. 16 అధ్యాయం 8వ వచనంలో కూడా నేను వెళ్ళటం మీకు మేలు, నేను వెళ్ళిన తర్వాత ఆయన ఆదరణకర్త మీ అద్దకు వస్తాడు, నేను వెళ్ళకపోతే రాడని 8వ వచనాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు 7వ వచనాన్ని తెలియజేశారు అన్నమాట. 7వ వచనం 16 అధ్యాయం యోహాను సువార్త 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళి పోవుట వలన మీకు ప్రయోజనము, నేను వెళ్ళని ఆదరణకర్త మీ అద్దకు రాడు, నేను వెళ్ళిన ఆయన మీ అద్దకు పంపుదును. అంటే ఎవరి ఆధీనంలో ఎవరి అధికారంలో తండ్రి పంపిస్తాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి అధికారం. కాబట్టి అపోస్తుల్లో ఉండి పరిశుద్ధాత్ముడు ఏ సంగతులు జ్ఞాపకం చేస్తాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైతే వారికి ఆజ్ఞాపించాడో ఆ సంగతుల్ని ఉపదేశం చేస్తాడు పరిశుద్ధాత్ముడు. అంటే చాలా క్రమంగా దేవుని యొక్క ఏర్పాటు సంకల్పం, దేవుని యొక్క రాజ్యం కట్టబట్టలో, దేవుని యొక్క ఇంటి నిర్మాణంలో ఎలాగ నిర్మాణం చేయాలో మహోన్నతుడైన దేవుడు ఈ సంగతులు చాలా స్పష్టంగా మనకి తెలియజేయబడతాయి మాట అండి. కాబట్టి ఈ సంగతులు మనం స్పష్టంగా మనం గ్రహించుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నదన్నమాట అండి. ఎందుకంటే నేడు చూసినట్టయితే పరిశుద్ధాత్మ గురించిన సరైన అవగాహన లేక పరిశుద్ధాత్ముడు గురించిన సత్యాన్ని సరిగ్గా ఎరగకపోతే పరిశుద్ధాత్ముడు దేవత్వం కలిగిన వాడని, ఆయన సృష్టికి ముందర ఉన్నవాడని, సృష్టిలో ఉన్నవాడని, అలాగే మనం దేవుని సంకల్పంలో ఆయన పనిచేసినట్టు ప్రతి కాలంలో పనిచేసినట్టు ఉన్నాడని, ఇది ప్రత్యేకమైన హలో హలో ఇప్పుడు 2275 910 అలా ఎప్పుడు అలా ఎప్పుడు సైలెన్స్ ఎవరికి పడలేదు. హలో సరే, ఈ సంగతులు మనం ముందుకు కొనసాగించుకుందామండి. కాబట్టి దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడంలో అపోస్తులు ముందుగానే దేవుని రాజ్యము నిర్మాణం కోసం వారు ముందుగా ప్రిపేర్ చేయబడ్డారని, వారికి తండ్రి యొక్క వాగ్దానము ప్రవక్తలు ప్రవచించిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞ ఇచ్చిన రీతిగా తండ్రి యొక్క వాగ్దానం పొందుకుంటారని
మనం చూసినట్టయితే మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సంగతులు తెలియజేశారన్నమాట. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మను పొందుకొని భూదిగంతాల వరకు మన క్రమంగా చూసినట్టయితే 1వ అధ్యాయం అపోస్తలుల కార్యం 8వ వచనంలో వారు పని చేయడానికి దేవుని రాజ్య నిర్మాణం కోసం వారు యోదాయ యెరూషలేములో మొట్టమొదటి యెరూషలేము యోదాయ ప్రాంతాలు సమరయులు భూదిగంతాలకు వారి ద్వారా పని జరిగించడానికి దేవుడు మొట్టమొదటిగా రాజ్యం యొక్క పౌరులుగా దేవుని యొక్క రాజ్యం యొక్క నిర్మాతలుగా వారి యొక్క బోధ ద్వారా దేవుడు తన రాజ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా లేదా ప్రభువైన యేసుక్రీస్తు కట్టబోతున్నాడు అన్నది లేదా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మూలరాయి ఉండగా అపోస్తులు దేవుని రాజ్యం యొక్క నిర్మాతలుగా మనకు కనపడతా ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ సంగతిని మనం ఆలోచించినట్టయితే అన్యజనుల సహితము ఇక్కడ చూడండి, మొట్టమొదట యెరూషలేములో వారు బాప్తిస్మం పొందుకున్న తర్వాత మొట్టమొదట యూదులైన వారు చేర్చబడ్డారు. తండ్రి యొక్క వాగ్దానము నెరవేర్చబడింది. తండ్రి యొక్క వాగ్దానము యూదులైన వారికి మొట్టమొదట పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన అపోస్తులతో పాటు అపోస్తుల యొక్క బోధ విన్నవారు. ఎందుకంటే వీరు వివిధమైన అక్కడ మొట్టమొదట వారు 2వ అధ్యాయంలో వారు బాప్తిస్మం పొందిన వెంటనే 50 యొక్క ప్రవచనం అక్కడ ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట అండి. మొట్టమొదటిగా అపోస్తులకు ఇంప్లిమెంట్ అయింది. మనం ఒకసారి చూస్తే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం ఒకసారి మళ్ళీ చదువుదామండి. చదువుకుంటే ఈ సంగతి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సంగతులు మనకి 50 మనం 18-17 చదువుతున్న 50 ప్రవక్త చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంచె దినముల్లో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించరు, మీ యవనులు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినముల యందు నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను, వారు ప్రవచించెదరు. ఇక్కడ మొట్టమొదటగా దేవుని యొక్క రాజ్యం నిర్మాణంలో మొట్టమొదటగా ఈ వాగ్దానము ఎవరు పొందుకున్నారంటే అపోస్తులు పొందుకున్నారు. అపోస్తులు మాత్రమేనా? ముందుగా ఇశ్రాయేలీలు ఆనాడు ఎక్కడైతే ఇశ్రాయేలు చెదరగొట్టబడే వారు ఉన్నారో వారిలో నుంచి అపోస్తులు బోధించిన బోధ విని ఎవరైతే వారు మేమేం చేయాలని అడిగారో అక్కడ బోధ విన్నవారు, అపోస్తలుడైన పేతురు యొక్క సందేశం విన్నవారు, వారు కూడా తండ్రి యొక్క వాగ్దానం పొందుకున్నారు, పరిశుద్ధాత్మ అని వరం. అపోస్తలైతే ప్రత్యేకింపబడి వారు సర్వసృష్టికి సువార్త ప్రకటింపబడడానికి పరిశుద్ధాత్ముడు వారి ద్వారా తన కార్యాలు నెరవేర్చడానికి, అద్భుతాలు సూచక్రియలు కార్యాలు నెరవేర్చడానికి ముందుగా వారు పొందుకున్నట్టు మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మరణం తర్వాత తిరిగి లేచిన తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో మీరు నమ్మిన వారి ఎల్లా ఈ సూచక్రియలు ఈ అద్భుతాలు జరుగుతాయని ముందుగానే తెలియజేశారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే సర్వసృష్టికి సువార్తను ప్రకటించట్లో, అపోస్తులకి వారు సూచక్రియలు చేయట్లో, అనేక అన్య భాషలు మాట్లాడట్లో, ఆత్మ సంబంధమైన సూచక్రియలు అద్భుతాలు చేయట్లో వారికి ఈ వాగ్దానము పొందుకున్నట్టు వారిలో పరిశుద్ధాత్మ నుండి దేవుని యొక్క సంకల్పాన్ని లేకపోతే దేవుని యొక్క రాజ్య నిర్మాణం కొనసాగుతున్నట్టు ఈ కార్యక్రమం మనకి కనపడతా ఉంటది అన్నమాట అండి. కాబట్టి మొట్టమొదటిగా అపోస్తులు పొందుకొని అపోస్తులైన పేతురు మొట్టమొదటి యెరూషలేములో స్థానిక సంఘం ప్రారంభమవుతుందని ప్రవక్తల యొక్క ప్రవచనాలు ఉన్నాయన్నమాట అండి. ప్రవక్తల యొక్క ప్రవచనాలు మొట్టమొదట స్థానిక సంఘం ఎక్కడ ప్రారంభమవుతుందంటే యెరూషలేములోనే. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతా లేదు, మీరు చదువుకున్నట్టయితే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో స్థానిక సంఘము ప్రారంభమవుతుందని అక్కడ ప్రవచనం ఉన్నదన్నమాట అండి. యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం అన్నమాట అండి. అంటే దేవుడు తన సంకల్పాన్ని కొనసాగించట్లో ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చబడట్లో ఆ నెరవేర్పు ప్రభు యొక్క లేకపోతే దేవుని యొక్క రాజ్యం కట్టబట్లో అపోస్తులు ఎంత ప్రాముఖ్యమైన వారో, అపోస్తుల ద్వారా దేవుడు తన కార్యాలని నెరవేర్చినట్టు కూడా మనకి
తెలియజేయబడతాయి మనం ఎందుకంటే అపోస్తులను ప్రత్యేకపరుచుకున్నాడు. అపోస్తులను ప్రత్యేకపరుచుకున్నాడు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అపోస్తుల ద్వారా ఇప్పుడు స్థానిక సంఘము కట్టబడింది. అపోస్తుల యొక్క బోధే క్రొత్త నిబంధన యొక్క బోధ యందు దేవుని రాజ్యము నిర్మాణం చేయబడింది అన్నదే చాలా ప్రాముఖ్యమైన విషయం మాటండి. ఈ సంగతులు మనం ఆలోచించినట్టయితే అపోస్తులు బోధ విన్నవారు మొట్టమొదటగా యెరూషలేములో 3,000 మంది దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. తండ్రి యొక్క వాగ్దానం అక్కడ కూడా పొందుకున్నారు మాట అండి. మనం చూసినట్టయితే ఇది మీకు ఇంకా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ దినాన్ని మనం ముగించుకుందామండి. మనం చూసినట్టయితే 47వ వచనంలో చూసినట్టయితే వారు 3,000 మంది బాప్తిసం పొందారు. అక్కడ పాప క్షమాపణ నిమిత్తమై పొందిన తర్వాత ఒక విషయాన్ని మనకి 41వ వచనం 2వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 38వ వచనం క్షమించండి 39వ వచనం చదువుతాను చూడండి. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఇది చెందినని వారితో చెప్పును. ఇది అపోస్తులకేనా? అపోస్తులు మాత్రమేనా? అపోస్తులు నిర్మాణం చేయడానికి వారు నియమించబడ్డారు, ప్రత్యేకింపబడ్డారు. ఈ ప్రత్యేకం అన్నది మీరు చాలా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువైన అపోస్తులైన పౌలు కూడా ప్రత్యేకంగా వారు అపోస్తులైన పౌలు మీద ప్రత్యేకంగా తను కూడా దేవుని సంకల్ప ప్రకారం ప్రత్యేకింపబడ్డాడని ఆయన పత్రికల్లో కానీ ఆయన బోధించిన ఉపదేశాల్లో కానీ మనం వింటామాట. ప్రత్యేకింపబడ్డారని. కాబట్టి ఇది ఇశ్రాయేలులకేనా? ఇశ్రాయేలుతో పాటు ఎవరికి వాగ్దానం? దూరస్తులైన వారు. ఎవరు దూరస్తులైన వారు? మనం ఎఫ్సీ పత్రిక చూసినట్టయితే మునుపు మీరు దూరస్తులు అన్నాడన్నమాట అండి. ఎవరు? అన్యజనులు కూడా ఈ సైతము వాగ్దానము పొందుకుంటారని, పరిశుద్ధాత్మ పొందుకుంటారని మనకి ఇక్కడ తండ్రి యొక్క వాగ్దానం మనకైనా ఇశ్రాయేలుకైనా దూరస్తులైన వారు కూడా పొందుకుంటారని, తండ్రి యొక్క వాగ్దానం నెరవేర్చబడుతుందని, సమరయులు కూడా పొందుకుంటారని తండ్రి యొక్క వాగ్దానం మనం చూసినట్టయితే 8వ అధ్యాయంలో కూడా మొట్టమొదటి 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు చేర్చబడితే అలాగే 8వ అధ్యాయంలో సమరయులు చేర్చబడ్డారు, పరిశుద్ధాత్మను వాగ్దానం పొందుకున్నారు. మనం 10వ అధ్యాయం చూస్తే అన్యజనులు సైతము ఈ వాగ్దానంలో పాలువారై ఉన్నారు అని అపోస్తలుడైన పేతురే డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో. మనం పొందుకున్నట్టుగా వీరు కూడా సమాన వరం పొందుకున్నారు. మనకి ఎలాగైతే పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడ్డాడో మనలో అలాగే దేవుడు అన్యజనులకు సైతము ఈ వరాన్ని అనుగ్రహించాడని 11వ అధ్యాయంలో కానీ 10వ అధ్యాయంలో కానీ స్టేట్మెంట్ ఇవ్వబడుతుంది అన్నమాట అండి. అంటే పరిశుద్ధాత్ముడు చూడండి అపోస్తుల ద్వారా తన కార్యాలను నెరవేరుస్తున్నాడు. ఎందుకంటే అపోస్తులు పునాదై ఉన్నారు. మొట్టమొదట అపోస్తులు, తర్వాత ప్రవక్తలు దాన్ని దేవుని నిర్మాణంలో పాలుబాయి ఉన్నారన్నదే మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నమాట అండి. చూడండి, మొట్టమొదట అపోస్తులు 12 మంది పరిశుద్ధాత్మ వాగ్దానం పొందుకుంటే తర్వాత చూడండి యావేలు గ్రంథం ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో అపోస్తుల ద్వారా సువార్త వాళ్ళే మొట్టమొదట అపోస్తులైన పేతురే సువార్త ప్రకటించాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాగ్దానం అయింది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తులైన పేతురుకి ప్రత్యేకంగా తాళాలు ఇవ్వబడ్డాయి. ఆ రాజ్యం యొక్క సువార్త ప్రకటించట్లో మొట్టమొదట ఇవ్వబడ్డాయి. కాబట్టి అపోస్తులైన పేతురు ప్రసంగం చేస్తే ఇశ్రాయేలీలు ప్రవేశించారు, మొత్తం 12 గోత్రికులు. అలాగే తర్వాత సమరయులు ప్రవేశించారు, తర్వాత అన్యజనులు ప్రవేశించారు తండ్రి యొక్క వాగ్దానంలో అని ఈ సంగతులు మనకి చక్కగా క్రమంగా గ్రంథం వివరించబడుతుంది అన్నమాట అండి. ఎందుకంటే మనం ప్రవక్తల గ్రంథంలో కూడా అన్యజనులు కూడా ఈ వాగ్దానాన్ని ఈ రాజ్యంలో ప్రవేశిస్తారు అని మనం యెషయా గ్రంథం ఇందాక చెప్పిన ఇదిగా 2వ అధ్యాయం 2, 3, 4 వచనాలు కూడా అన్యజనులు కూడా దేవుని రాజ్యంలో దేవుని పౌరులుగా ఉంటారు. అలాగే కీర్తనలు 86 అధ్యాయం 10వ వచనంలో కూడా అన్యజనులు కూడా దేవుని మహిమపరుస్తారు అన్నది మనం చదువుకున్నట్టయితే మీరు రాసుకుని చదువుకోండి. అలాగే ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో
ఆ మర్మాన్ని గురించి బోధిస్తూ అన్యజనులు కూడా యూదులతో పాటు సమాన వారసులు వాగ్దానం పొందుకుంటారు. అంటే నిత్య జీవాన్ని పొందుకునే విషయంలో, రక్షింపబడే విషయంలో, దేవుని రాజ్యంలో ప్రవేశించే విషయంలో ప్రతి వాగ్దానం అన్యజనులు కూడా అనుగ్రహింపబడుతుంది అన్నది మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మరి ముఖ్యంగా రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు 16 అధ్యాయం 25 వచనంలో మన సహోదరులు మనం అస్తమానం జ్ఞాపకం చేసుకుంటాం ఈ సంగతి. అన్యజనులు కూడా సమస్తమైన అన్యజనులు మనకి ప్రవేశిస్తారని, అది నిత్యజీవం, అది మర్మమై ఉంది. ఒకప్పుడు నిత్యజీవన ఆజ్ఞ ప్రకారం అది ప్రవక్తల ద్వారా ప్రవచింపబడింది. ఇప్పుడు నా సువార్త ద్వారా అది బయలుపాటు అయిందని ఆ సంగతిని మనకి 16 అధ్యాయం 25 వచ్చిన మన సహోదరులు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. అంటే అన్యజనులు, యూదులు, సమరయులు చూసారా, క్రమంగా మొట్టమొదటి ఇనాగ్రేషన్ అపోస్తులతో ప్రారంభమైంది. తండ్రి యొక్క యావేలు యొక్క గ్రంథం యొక్క ప్రవచనము చక్కగా అక్కడే ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. ముందు అపోస్తులకి, అపోస్తుల తర్వాత ఇస్రాయేల్కి, ఇస్రాయేల్ తర్వాత సమరయులకి, సమరయుల తర్వాత అన్యజనులకు సైతం ఈ వాగ్దానం పొందుకున్నట్టు చాలా చక్కగా గ్రంథం వివరిస్తుంది అన్నమాట అండి. దేవుడు తన సంకల్పాన్ని క్రమమైన పద్ధతిలో తన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తన కుమారులుగా, కుమార్తెలుగా, తన పిల్లలుగా చేసుకోవడానికి జగత్తుకు ముందర నిర్ణయించిన తన సంకల్పాన్ని ప్రభువైన యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి ఉండగా, శిరస్సు అయి ఉండగా, సంఘానికి రాజ్యానికి మొదట ప్రథముడు అయి ఉండగా, ప్రథమ ఫలమై ఉండగా, అపోస్తుల ద్వారా అపోస్తులు ఆ ప్రథమ ఫలంలో అపోస్తులు చేర్చబడ్డారు. తర్వాత యెరూషలేములో ఇశ్రాయేల్ చేర్చబడ్డారు, సమరయలు చేర్చబడ్డారు, అలాగే అన్యజనులు చేర్చబడ్డారు. ఈ వాగ్దానములు అన్నది చాలా చక్కగా వివరించింది గ్రంథం అట్టండి. కాబట్టి నేడు మనం పరిశుద్ధాత్ముడు తండ్రి యొక్క వాగ్దానం పొందుకున్నారు. అన్యజనులకు సహితం ఆ వాగ్దానం అనుగ్రహింపబడింది. కాబట్టి వారు సువార్త వినాలి. అపోస్తుల యొక్క బోధ వింటే ఆ బోధ ద్వారా వారు రక్షింపబడాలి. అది క్రొత్త నిబంధన సువార్త ఉన్నది. క్రొత్త నిబంధన ఉంది అపోస్తుల యొక్క బోధ. అపోస్తుల బోధ ద్వారానే మానవ జాతిని అంతటిని రక్షించుకోవాలి. అది సిలువను కూర్చుని వార్త ఉంది. అది దేవుని యొక్క అనాది సంకల్పమై ఉంది అన్న సత్యాన్ని క్రమంగా దేవుడు ప్రవక్తలు ఆది నుంచి క్రమంగా పితరులను బట్టి, ప్రవక్తలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సంకల్పాన్ని నెరవేర్చట్లో, తన శరీరధారిగా వచ్చి ఆయన రాజ్యం గురించి చెప్పుట్లో, అలాగే అపోస్తులు ఆ రాజ్యానికి నిర్మాణంగా ఉంటారు. వారి సర్వసృష్టికి సువార్త ప్రకటించట్లో, అలాగే తండ్రి యొక్క వాగ్దానము సర్వజనులు సకల జనులు పొందుకున్నట్లో ఈ ఈ ప్రవచనంలో మనకి ఈ ప్రవచనం నెరవేర్చబడినట్టు అపోస్తుల కార్యాల్లో మనకు ఆ గ్రంథం మనకు తెలియజేస్తుందన్నమాట అండి. కాబట్టి ఇక్కడతో ఈ సంగతిని నేను ఆమె చేస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొక శుక్రవారం మళ్ళా ఇక్కడి నుంచి మనం ప్రారంభించుకొని ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. ఈ అంశాన్ని బట్టి మనం ముందుకెళ్దాము. ఇటు అవకాశం ఇచ్చిన స్థానిక సంఘము, ముంబైలో ఉన్న స్థానిక సంఘము, మా ప్రియులు సహోదరులు సూర్యతేజ్ గారిని బట్టి, అలాగే ప్రియులు సహోదరులు ధర్మస్వరూప్ గారిని బట్టి, అలాగే ఈ జూమ్ మీటింగ్ లో నా జతపని వారు, సహోదరులు, క్రీస్తునందున్నవారు, దేవుని పిల్లలు, స్త్రీలైన వారు, పురుషులైన వారు, సువార్తికులైన వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇటు అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంకా అనేక శ్రేష్టమైన సంగతులు దేవుని చిత్తమైతే క్రమంగా వచ్చే వారం మనం ఆలోచన చేసుకుందాం. మీరు ఆలోచించినట్టయితే మీకు మొట్టమొదటి నుంచి మీకు విన్న సంగతులు గ్రహించుకోవాలని మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. తండ్రి యొక్క వాగ్దానము అది పరిశుద్ధాత్మ యావేలు యొక్క ప్రవచనము ఎలాగా ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తులు ప్రత్యేకపరుచుకుని వారిని ఎలాగా వారికి తర్పీది ఇచ్చారో, అలాగే తండ్రి యొక్క వాగ్దానం పొందుకుంటారని యెరూషలేమును నిలిచి ఉండమన్నారో, యావేలు యొక్క ప్రవచనము అక్కడ నెరవేర్చబడాలని, అది ప్రవక్తలు ప్రవక్తలు ప్రవచించారని, అది అపోస్తులకు ముందు అనుగ్రహింపబడి అది ఇశ్రాయేలీలకి, అలాగే సమరయులకి, అలాగే అన్యజనులు కూడా ఈ వాగ్దానం పొందుకున్నారన్నది చాలా చక్కగా మనకి గ్రంథంలో పరిశుద్ధాత్ముడు తన దేవుని యొక్క వాక్యాన్ని మనకి చాలా క్రమంగా బోధించారండి. ఇటు అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ
మరొక శ్రేష్టమైన సంగతులు దేవుని చిత్తమైతే మరొక వారం నేర్చుకుందాం. అందరికీ వందనములు తెలియజేసుకుంటూ సహోదరులు ధర్మస్వరూప్ గారు వారికి అందజేస్తున్నారండి ఈ సమయాన్ని. వారు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారండి. మనకి రామకృష్ణ గారు మంచి వందనాలు. సందేశాన్ని చెప్పారండి. అందుకోసం మనం అయ్యా సూర్యతేజ గారు ప్రార్థన చేయమంటారు. బ్రదర్ వచ్చారండి. అయ్యా నేను ఉన్నానయ్యా, ప్రార్థన చేయమంటారా? సూర్యతేజ గారు ప్రార్థన చేయమన్నారు. చెప్పండి, అప్పచెప్పారు కదండి ప్రార్థన చేయమని. ఈ కార్యక్రమం నాకు అప్పచెప్పారు కదా బ్రదరు. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి. అయ్యా చేయండి బ్రదరు. పరలోకమందున్న మా తండ్రి, యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, ప్రతి వరాన్ని బట్టి, ఈవులను బట్టి, ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి మీకు కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం. ఆయన మా ప్రియులు రామకృష్ణ గారి ద్వారా అమూల్యమైనటువంటి సందేశం మీరు మాకు వినిపించినందుకు మీకు కృతజ్ఞతలు. ఆయన మరి జూమ్లో ఉండేటువంటి విశ్వాసులు, సేవకులు, కొంతమంది మంచం మీద ఉన్నారు నాయన, వారందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ నేను చేసేటువంటి ప్రార్థన మీరు యేసుక్రీస్తు ద్వారా అంగీకరించబోతున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ, నాయన మరి ప్రియులు మరి చక్కటి సందేశాన్ని ఇచ్చారు నాయన. ఏవేల్లో చెప్పబడినటువంటి ఆ ప్రవచనం ఎలా నెరవేరింది అనేటువంటి విషయం నేను ఆదికాండం నుంచి చక్కగా విడమర్చి నాయన మరి రిఫరెన్సులు సమకూర్చి నాయన మా అందరికీ కూడా అద్భుతమైనటువంటి సందేశం వినిపించినటువంటి నాయన గొప్ప దేవుడు నువ్వు నాయన. మీకు వందనాలు, మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాయన వచ్చే మారు నీ దాసుడు దేవుని యొక్క వాక్యం చెబుతుండగా మాకు కూడా వినేటువంటి మంచి మనసు సమయం మీరు మాకు అనుగ్రహించగలందుకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. కొలాబా క్రీస్తు సంఘం ద్వారా, కుర్లా క్రీస్తు సంఘం ద్వారా, సూర్యతేజ ద్వారా, వారి కుటుంబ సభ్యుల ద్వారా మేము విన్నటువంటి వాక్యాన్ని బట్టి నాయన మీకు మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విన్నటువంటి వాక్యం ద్వారా మీ కుమారుని స్వారూప్యత మీరు మాకు దయచేయాలని, అయినా మీ పోలికలు, మీ రూపురేఖలు మీరు మాకు దయచేయాలని నాయన, మరి విన్నటువంటి వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా నాయన వాక్యం మా హృదయాల్లో ఫలింపజేయాలని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. జూమ్ ఫ్యామిలీ సభ్యులందరిని బట్టి మీకు స్తోత్రాలు. వారి నోటి నిండా నవ్వివ్వండి, శరీరాల్లో ఆయుధాలుగా దేవుని ప్రసాదించండి, జేబుల్లో అక్కర కొలది ద్రవ్యం ఉంచాలని ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ నాయన మరి రాత్రి మంచి రెస్ట్ ఇవ్వాలని, నాయన మరలా నిశ్చితమైతే సోమవారం మేము కలుసుకోవటానికి అవకాశం ఇవ్వాలని యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.